మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. హైదరాబాద్లో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలాగే ఈ ఘటనలో భయంకరమైన సంచలన నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అంటే మొత్తం 47 మందిలో 7 ప్రాణాలు ఇచ్చారు. అలాగే వేర్వేరు ఆసుపత్రుల్లో వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికి వరకు చనిపోయిన వారి పేర్లు ఇప్పుడు నేను చెప్తాను. స్వరూప, మౌనిక, సీతారాం, బొజ్జయ్య, నారాయణమ్మ, సత్యనారాయణ, ఇలా ఇంకొక ఆమె నర్సమ్మ అనే ఒక 54 ఏళ్ల మహిళ కూడా ప్రాణాలు విడిచింది. కల్తీ కళ్ళు తాగడం వల్లే వీళ్ళందరూ ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు అస్వస్థతతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ డివిజన్లో ఉన్న ఒక కల్తీ కల్లు కాంపౌండ్ దగ్గర. దీన్ని ఖచ్చితంగా కల్తీ కల్లు కాంపౌండ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకే ఒక్క నేత ఈ కల్లు కాంపౌండ్ని రన్ చేస్తున్నారు. దీని ఆధ్వర్యంలో ఇంకొక 3 కూడా ఇదే ఏరియాలో ఉన్నాయి. మొత్తం ఈ 4 కల్లు కాంపౌండ్స్లో కళ్ళు తాగే ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు. వారి ప్రాణాలకు కూడా గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇదిగోండి, మనం ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా కళ్ళు అంటే తాటి చెట్ల నుంచి వస్తుంది, చాలా న్యాచురల్, ప్రకృతి ప్రసాదం అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి కళ్ళును కూడా కల్తీ చేసి బడుగు జీవుల జీవితాలను బలి చేస్తూ ఉన్నారు. 7 ప్రాణాలు పోవడం అంటే ఇదేమీ చిన్న విషయం కాదు. మిగతా వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ మనం లోపల చూడొచ్చు. ఇక్కడే కల్తీ కళ్ళుని తయారు చేస్తూ ఉన్నారు. సాధారణంగా చెట్ల నుంచి కళ్ళు తీసుకొచ్చి అమ్మాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం రకరకాలైన ప్రాణాంతక రసాయనాలను కళ్ళులో కలిపి బడుగు జీవులకు, కష్టజీవులకు అంటగడుతూ ఉన్నారు. రోజు రెక్కల కష్టం చేసుకునేవారు ఎంతోమంది ఈ కల్తీ కళ్ళు తాగి పనులకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారే ఈరోజు మరణ శయ్యను ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కల్లు కాంపౌండ్ అనేది జనావాసాల మధ్య ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఎటు చూసినా కానీ మొత్తం ఇళ్ళే కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని షాపింగ్ ఏరియా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. అయితే ఇలా జనావాసాలు ఇళ్ళ మధ్య కల్లు కాంపౌండ్ 20 ఏళ్లుగా నడుస్తున్న స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు అని చెబుతూ ఉన్నారు. అయితే ఇవాళ ఈ కల్తీ కల్లు అనే దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. కల్తీ కల్లు తాగి మరణించిన వారిలో ఒకరైన నర్సమ్మ గారింటికి మనం వచ్చాము. ఆమె మరణ వార్త ఇప్పుడే కుటుంబ సభ్యులకి చెప్పారు. నర్సమ్మ గారి భర్త అయిన మల్లేష్ ఇక్కడ ఉన్నారు. వారి ఇంట్లో ఆమె అంత్యక్రియలకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. భర్త అయిన మల్లేష్ ఇక్కడ ఉన్నారు. భార్య మరణ వార్త తెలియగానే ఆయన చలించిపోయారు. ఈ వయసులో భార్య కల్తీ కళ్ళు తాగి చనిపోవడం అనే దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మల్లేష్ గారు, నర్సమ్మ చనిపోయిందని మీకు ఎప్పుడు తెలిసిందండి? ఇప్పుడు తెలిసిందమ్మా, ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు వస్తేనే తెలిసింది నాకు. ఇవన్నీ ఇప్పుడు వస్తే నాకు తెలిసింది. ఇప్పుడు దాకా మా బిడ్డతో మాట్లాడితే ఏం కాదు నాన్న అని చెప్పింది. ఇప్పుడు మా బామ్మడిది వాళ్ళ అక్క చనిపోయినా ఇవన్నీ తీసుకుని వచ్చాడు. అలా చెప్పి నాకు చెప్పాలి. నర్సమ్మ రోజు ఆ కళ్ళు తాగుతూ ఉంటదా? ఒకసారి తాగుతుందమ్మా. నిన్న తాగిందా? తాగింది. ఎక్కడి నుంచి తెచ్చింది ఆ కళ్ళు? కళ్ళు తాగి వచ్చింది. తెల్లారి తాకాలి ఇట్లా అయిపోయింది, పడిపోయింది. హాస్పిటల్కి వేసిపోతే ఇక్కడ 2 లక్షలు అడిగారు. నేను పేగోలేనమ్మా. నాకు కాలట్ ఉంది, కాలట్ పే పోయినమ్మా. నాకు కూడా ఉంది. ఎక్కువ మాట్లాడరాదు నాకు. ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది? ఈ కళ్ళు వల్లనే ఇవన్నీ ఆడుకోవడాలు అన్నీ వెళ్ళినాయమ్మా. రిపోర్ట్లో కూడా కళ్ళు వచ్చిందంట. మా వాళ్ళు నాకు చెప్పలేరు. అంటే ఆమె ఎట్లా చేసింది? రోజు ఎలాగుంటది? మంచిగా ఉన్నది. అన్నం వండింది, కూర వండింది, అంత వండింది. మేము తేటాలో చేస్తాము. తోలుపనికి వచ్చాకల కింద పడిపోయింది, వాంతులు చేసుకున్నది, బాత్రూమ్ పోయింది. ఇక పిలిస్తే వాళ్ళకలేదు. ఆయన దొరికిపోతే ఏం లేసి వచ్చింది. చిన్న డాక్టర్ దొరికొస్తే ఆయన చూసిండి. పెద్ద డాక్టర్ దొరికిపోతే అందులో పోతే 2 లక్షలు అడిగారు. నువ్వు వచ్చిన చెప్పి నాకు 10,000 అయినాయి. పొద్దురేడు ఇక లాభం లేదు, గుస్తాడని చెప్పి వేసే దొరికిపోయినమ్మా. ఇప్పుడు చెప్పి నాకు మా బామ్మడి తెలియదు. ఇక అది ఏం పని చేస్తుంటది లక్ష్మి? జాడ కొడుతుంది. అర్జెంట్ థియేటర్లో మేము జాడ కొట్టుకొని బతామమ్మా. ఎప్పటి నుంచి ఆమెకి కళ్ళు అలవాటు ఉంది? చాలా రోజుల నుంచి ఉన్నది. అది నడమనంలో ఒక సీజ చేసుకొని 2 రోజులు 3 రోజులు తాగుతుండే. నేను ఒక సీసా అయింది మొన్న అంతే. ఆ రోజు తాగింది, పొద్దుగా తెల్లారి పడిపోయింది.
ఆమె తాగిద్దా ఇంట్లో, నీకు కూడా అలవాటు? నాకు లేదమ్మా, నాకు లేదు. మరి ఎప్పుడు అక్కడ దొరికే కళ్ళు మంచిది కాదు, ఎందుకు తాగుతావు అని మీరు ఎప్పుడు వారించలేదా? గిన్నె ఉండ్రి వాళ్ళు పడ్డదా కూడా తెలియదు ఈ కళ్ళు సంగతి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యారా? వీళ్ళు ఇద్దరు అయ్యారు వీడున్నోళ్ళు. వీళ్ళు పడితేనే వీడు వచ్చి దవాఖానకి ఇట్లా బలి పెట్టినా వస్తే చెప్పేసాను ఆల్రెడీ. అందులో కూడా వచ్చింది, అది నా పేరు కూడా వచ్చింది. ఏమైందంటే మా భార్య కూడా వచ్చేది కళ్ళు అయింది, ఏసే దవాఖానా అని చెప్పినామమ్మ. నేను అర్జెంట్లో సిగరెట్ ఆమె దాడి కొడుతుంది అంతే. వచ్చేదాకా ఇప్పుడు తెలియదు. నర్సమ్మకి 54 ఏళ్ళు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు, చక్కగా పని చేసుకుంటుంది, 4 డబ్బులు సంపాదిస్తుంది. అట్లాంటి ఆమెని కల్తీ కళ్ళు బలి తీసుకుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరేం చేస్తే అది చేయాలి మాకు. మరి ఏమన్నా నాకైతే మోపిలో లేరు, ఎవరు లేరు. ఈ వయసులో భార్య చనిపోవడాన్ని మల్లేష్ అసలు తట్టుకోలేకపోతున్నాడు. అయితే ఇది మల్లేష్ ఒక్కడి కన్నీటి కథ మాత్రమే కాదు, ఈ ఏరియాలో అనేక మంది ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. వారందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న 4 కల్తీ కళ్ళు దుకాణాల నుంచి మాత్రమే వాళ్ళు కళ్ళు తాగారు. వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి వాళ్ళందరూ కూడా మంచిగా ఆరోగ్యంతో తిరిగి రావాలి. ఇక మీదటైనా ఈ కల్తీ కళ్ళు తాగడం అనేది మర్చిపోవాలి, మానేయాలని మాత్రం ఇక్కడ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ పేరు? నా పేరు చందు అండి. నేను స్థానికంగా ఉంటాను, ఈ పక్కనే కాలనీ పక్కనే ఉంటాను ఇల్లు. ఇది ఏంటంటే ఈ గతంలో ఇది కళ్ళు కాంపౌండ్ ఉన్నవాటికి 20 సంవత్సరాలు పైచిలుకుండే. ఎందుకంటే ఇంతకుముందు ఈ కాలనీలో ఇల్లులు ఎక్కువ లేవు. తర్వాత రాను ఎంత హైదరాబాద్ అభివృద్ధి ఎంత చెందుతుందో ఇక్కడ చెట్లు కూడా మాయమైపోయినాయి. ఇంత గతంలో అంటే కళ్ళు మనకు చెట్ల మీదకి వచ్చేది, అది అందరికీ తెలుసు. వాస్తవంగా పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహబూబ్నగర్, వరంగల్ నుంచి వలస కూలీలకు వచ్చి వాళ్ళు కష్టం చేసుకొని సొంతంగా ఇల్లులు కొనుక్కున్నారు. ఇక్కడ ఇల్లులు అనేవి డెవలప్ అయినా కానీ ఈ స్థానికంగా ఉన్న కళ్ళు కాంపౌండ్ ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి గతంలో 2-3 సార్లు ఫిర్యాదులు చేసినాము. లాస్ట్ 2 years బ్యాక్ ఒక 2-3 చనిపోయారు కూడా. అప్పుడు చనిపోయినప్పుడు మేము వచ్చి నేను ధర్నా చేస్తే ఒక్కో బాడీకి 3-3 లక్షలు ఎక్స్గ్రేషియా లెక్క ఇచ్చేసి స్థానికంగా ఉన్న ఎస్ఐని ఇక్కడ నుంచి అధికారులు ఎవరైతున్నారో అధికార బలంతో ట్రాన్స్ఫర్ చేయించేసాడు. ఆ తర్వాత కేసులు కొట్టేసారు. తర్వాత ఏమైంది, దగ్గర 1 year నుంచి నార్మల్గా నడుస్తుంది కదా, ఆల్రెడీ లైసెన్స్ కూడా బ్యాన్ అయింది, మళ్ళీ రీ లైసెన్స్ కూడా తెచ్చుకున్నారు. కానీ ఇలా కల్తీ కళ్ళు తయారు చేస్తున్న కేంద్రాలకి ఎందుకు లైసెన్స్ ఇస్తున్నారు తెలుసు. హైదరాబాద్లో ఉన్న నగరాల చుట్టుపక్కల ఎక్కడ 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చెట్లు లేవు. కానీ కళ్ళు కాంపౌండ్లోకి కళ్ళు ఎట్లు వస్తుంది మనం చూస్తుంటాం. పొద్దునప్పుడు బరపాలు తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు భయపడుతున్న రోజులు లేవి. ఈ కళ్ళు ఆల్రెడీ తెలిసి కూడా కళ్ళును ఎట్లా అమ్ముతున్నారు. ఇది మొత్తం యూరియా కొన్ని గ్లూకోన్ డి పౌడర్స్ కలిపి ఇక్కడున్న స్థానికులు ఏంటంటే పొద్దున్న లేస్తే కష్టం చేసుకుంటారు మేడం. పొద్దుగా లేచి ఇళ్ళ పనులకు పోయేటోళ్ళు ఉన్నారు, హమాలి పని చేసేటోళ్ళు ఉన్నారు, ఇసుక దందా చేసేటోళ్ళు ఉన్నారు, ఆటో నడిపేటోడు ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది మాకు దగ్గరగా, ఎప్పటి నుంచో దగ్గర, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆమె నన్ను మన్మడాన్ని పిలిచేది. ఆమె ఇప్పుడు చనిపోయిన విషయం మేము షాక్ అయిపోయినాం. ఆమె నిన్న ఉన్నాడు దాకా అంటే ఇంతకుముందు చెట్లు దొరుకుతాయి కాబట్టి ఊర్లకి తెచ్చుకొని తాగేటోళ్ళు, మీకు ఊరు నుంచి వస్తుంది కదా తాగేటోళ్ళు అలవాటు పడిపోయారు. ఏంటంటే ఎప్పటి నుంచో కష్టం చేసుకుంటున్న వాళ్ళు అందరూ ఈ కళ్ళుకు అలవాటు పడిపోయారు. రాంగ ఏమవుతుంది ఈ కళ్ళులో మొత్తం మద్యంలో. రేవంత్ రెడ్డి గారు చెప్పారు డ్రగ్స్ని నిర్మూలిస్తాం. అసలైన డ్రగ్స్ ఎన్నో లేదు సార్, మీ సర్కార్లోనే ఉన్నది డ్రగ్స్. మీ గవర్నమెంట్కి చెందిన ఒక ప్రతినిధిదే ఇది కళ్ళు దుకాణం. ఆల్రెడీ మీ పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఈ కళ్ళు కాంపౌండ్ ఎవరిది? కళ్ళు కాంపౌండ్ వచ్చేసి స్థానికంగా ఉన్న హైదర్నగర్ డివిజన్లో కూనా సత్యం గౌడ్ అనే వ్యక్తిది. ఇది ఇక్కడ ఉన్న 4 అతనివేనా? ఈ 4 మొత్తం ఉన్న రన్నింగ్ చేస్తున్నది ఆయన మేడం. ఇప్పుడు మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు ఎప్పటి నుంచో తెలుసు. గతంలో వాళ్ళ తమ్ముడు ఉంటుండే ఇక్కడ, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఉంటారో మేము కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రాత్రికి ఒక 5 మంది పేర్లు ఇచ్చారు, కానీ ఆయన పేరు ఎందుకు రాలే అంటే మీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పి. అధికార పార్టీ ఏంది, విపక్ష పార్టీ అయితే ఏంది, తప్పు చేసినోడు ఎవడైతే ఏంది. ఇప్పుడు స్థానికంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయరా పోలీసు వాళ్ళు? ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఇవ్వడు మేడం, సీజ్ చేసినా అన్నారు. ఈ నిన్న నుంచి ఈ తాళం లేదు. రాత్రి నిన్న మీడియా కవరేజ్కి వచ్చిన వాళ్ళకి తెలుసు, ఇక్కడ లోపల ఒక బుల్లెట్ వెహికల్ ఉంది, లోపల చెప్పులు ఉన్నాయి, సీజ్ అన్నారు. ఏడి జూపల్లి కృష్ణారావు గారు సీజ్ చేసినారు, ఏడ సీజ్ చేశారు అసలు? ఇప్పుడు నిన్న మధ్యాహ్నం వరకు 3 చనిపోయారు, ఇప్పటి వరకు 7 మంది చనిపోయారు. ఇంకొక ఆమె అంజనామట అని అరుంధతి హాస్పిటల్ ఉంది, ఆమె మా ఫ్రెండ్ వాళ్ళ మదరు. నేను ఆయనకు ఫోన్ చేసి అనుకున్న, అమ్మ ఎట్లుందిరా అంటే, అలా ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి అని చెప్పి అరుంధతి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ గాంధీ షిఫ్ట్ చేశారు. గాంధీలో ట్రీట్మెంట్ జరుగుతుందని గ్యారెంటీ ఏంది? ఇప్పుడు ఈ కేంద్రంలో మేము హెల్త్ చెకప్ పెట్టారు మేడం. రాత్రి ఇంటింటికి పోయి ఆశా వర్కులను పంపించారు. ఆశా వర్కులను పంపిస్తే ఇంటింటికి పోయిన వాళ్ళు కళ్ళు తాగేటోళ్ళు, లేడీస్ కళ్ళు తాగుతున్నామని ఎవరు చెప్పుకోలేరు. వాళ్ళందరినీ ఇళ్ళకి తీసుకెళ్ళి శాంపుల్ చెక్ చేస్తే వాళ్ళందరి దగ్గర కళ్ళు టెస్టులు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు 46 మంది పేర్లు నమోదైనాయి. 46 మందిలో 7 మంది చచ్చిపోయారు ఇప్పటికి. చందు గారు,
మొత్తం ఇక్కడ ఎంతమంది కళ్ళు తాగడానికి వస్తూ ఉంటారు రోజు కూడా? ఇక్కడ సుమారు 200 నుంచి 300 మంది వస్తారు మేడం. మార్నింగ్ 6 o'clock కళ్ళు దుకాణం ఓపెన్ అవుతుంది. ఈడ పొద్దున్నే హమాలి పని చేసుకుని ఉప్పరు పని చేసుకునే వాళ్ళకి వెళ్ళి 60 మంది అయితే పక్కా ఉంటారు. ఎందుకంటే స్థానికంగా నా ఫ్రెండ్ దగ్గర ఆయన మిల్లర్ మిషన్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నలుగురు వస్తారు వీడికి. వాళ్ళకు కూడా ఫోన్లు చేసిన. అందులో ఒక ఆమె కిడ్నీ ఫెయిల్ అయింది, ఆమెను ఇప్పుడు గాంధీ షిఫ్ట్ చేశారు. రెమెడీ హాస్పిటల్ బ్యాక్లో జాయిన్ అయితే నిన్న 25,000 ఫీజు అయిందంటే అన్న ఏం చేయాలంటే అరే ఇక్కడ నుంచి రామ్దేవ్ ఉంటే రామ్దేవ్ నుంచి అక్కడికి పంపించినాం మేము నిమ్స్కి పోతే నిమ్స్ నుంచి గాంధీకి పంపించారు. ఇప్పుడు ఆమె పొజిషన్ కూడా క్రిటికల్, ఆమె ఆరోగ్యం అందుతుందా అంటే అన్న ఏం చెప్తలేరు అన్న అంటుండు. అసలు వాళ్ళ బులెటిన్ రిలీజ్ చేయరు ఫస్ట్. ఇప్పుడు 46 మంది ఇంకా పెరిగే సంఖ్య ఉన్నది. ఇంతమందికి కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మరి అదే ప్రశ్న వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి కదా. ఇన్ని రోజులు ఇక్కడ మొత్తం దొరికేది కల్తీ కళ్ళు అని తెలిసే తాగుతున్నారా జనం? కల్తీ కళ్ళు తెలిసేది అవుతారా అంటే మేడం, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం బాడీ పెయిన్స్కి ట్యాబ్లెట్, అది రెగ్యులర్గా డోసేజ్ అలవాటు అయిపోతుంది మనకి. ఈ కళ్ళు కూడా అట్లనే అలవాటు అయిపోయింది, ఈ కళ్ళు కూడా అట్లనే అలవాటు చేసేసారు జనాలు. ఇప్పుడు మనం రోజు లిక్కర్ పాయింట్కి పోతాం, మనకు లిక్కర్ లైసెన్స్ ఇచ్చిన గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది. అది 10 గంటలకు ఓపెన్ చేసి 11 గంటల దాకా పెట్టారు. దీనికి టైం లేదు కదా కళ్ళు కాంపౌండ్కి. ఇప్పుడు బాడీ పెయిన్స్ వచ్చేటోడు 600 రూపాయలు 500 రూపాయలు కూలి పని చేసుకునేటోడికి 50 రూపాయలు సీసా కళ్ళు దొరికితే వాడు మిగతా 500 రూపాయలు ఇంట్లో మిలుగుతానే చూసుకుంటాడు కదా, ఒక పూట నిద్ర పడుతుంది అని చెప్పి. అట్లా అలవాటు పడ్డారు జనాలు. స్థానికంగా ఎవరికైనా తెలుసు, గవర్నమెంట్కే తెలుసు, సిటీ పరిధిలో ఎవరికైనా 150 డివిజన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ అధికార ప్రతినిధి, 4 మున్సిపాలిటీ కేంద్రాలు ఉన్నాయి. ఈడ తాటి చెట్లు లేవు, ఈత చెట్లు లేవు, కానీ కళ్ళు కాంపౌండ్లకు మాత్రం లైసెన్స్ ఇస్తుంది. లైసెన్స్లకి డబ్బులు తీసుకోడు గవర్నమెంట్. ఇప్పుడు సర్టిపోయిన వాళ్ళకి భరోసా ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే కళ్ళు కాంపౌండ్ దారులు ఇస్తారా? ఇదంతా కల్తీ కళ్ళు, దీంట్లో కల్తీ జరుగుతోంది, రసాయనాలు కలుపుతున్నారు, డ్రగ్స్ కలుపుతున్నారు అనే విషయం జనాలకి తెలిసి కూడా తాగుతున్నారు. అంటే ఆ మత్తుకి బానిసలు అయిపోయి మరి రోజు ఈ కళ్ళు కాంపౌండ్కి వస్తే తప్ప వాళ్ళ రోజు గడవని పరిస్థితికి జనం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే ఇది ఒక బిజినెస్ ముసుగులో చాలామంది ప్రాణాలని పణంగా పెడుతున్నారు.